నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అమృతలూరు మండలం ఎలవరు గ్రామంలో టీడీపీ జనసేన ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి నాక ఆనంద్ బాబు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. అరాచక పాలన అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలను, అక్రమాలను ప్రజలకు వివరించాలని, టీడీపీ అధికారానికి వస్తే అమలు చేసే పథకాలు వివరించాలని కోరారు. అమృతలూరు మండలం ఎలపరు గ్రామ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. It's about time to break it down. నాలుగో పర్యాయం శాసనసభ్యుడికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, వారి ఆశీస్సులతో ఈరోజు పోటీ చేయబోతా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు మరొకసారి కోరి మీ మధ్యకి వచ్చాను. 2014 నుంచి 19 వరకు పరిపాలన చూశారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు చూసినటువంటి పరిపాలనని 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ చూసిన పరిపాలన ఒక్కసారి బేరీ చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని చెప్పారు. గ్రామంలో కోటాను కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశామని. మరి ముల్పూరు గ్రామం కానీ, ఇంటూరు గ్రామం కానీ, అమర్తలూరు గ్రామం కానీ, పెరపూడి గ్రామం కానీ, అదేవిధంగా పేపర్లు కానీ, మోపర్లు కానీ పెద్ద పెద్ద దళిత వాడలో ఉన్నటువంటి పల్లెలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎలవరులో పల్లెలు కానీ, నువ్వు ఎక్కడన్నా చూడండి, ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మనం తప్ప ఎవరైనా చేశారని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. మరి 5 ఏళ్ళు ఆలోచన చేయండి, ఏమైనా జరిగిందా అభివృద్ధి అనేది? ఏదో సంక్షేమం గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అసలు రోడ్లు ఎందుకు అంటాడు? ఒకడు తిండి ఉంటే చాలుగా అంటాడు. తిండి లేక ఇక్కడ ఎవరు అల్లాడిపోవట్లా. చేసుకుంటే చేసుకున్నంత పని ఉంటుంది మన ప్రాంతంలో. ఈ డెల్టా పుట్టి 150 ఏళ్ళు అయింది. మీకు తెలియంది కాదు, ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ ఈ ప్రాంతం. ఇవాళ ఇరిగేషన్ కెనాల్స్ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తీసుకొచ్చి 5 ఏళ్ళు నీళ్ళు ఇచ్చారో మనం చూసాం. ఈ రోజు మొక్కజొన్న దొన్న ఏ విధంగా ఎండిపోతుందో కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. కనీసం శివరాత్రికి పశువులకు నీళ్లు పెట్టుకోవడానికి కూడా నీళ్లు వదలలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. అభివృద్ధి అంటే తెలియదు, వాటర్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అసలు వీళ్ళకి పరిపాలన అంటే చేతకానటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనడా, నా మీద గెలిచిన ఆయన పరిపాలనడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఎందుకు మార్చాడు? ఇక్కడ తీసుకొచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? 10 ఏళ్ళు ఎక్కడో ఇన్ఛార్జ్గా ఉండేవాడు పార్టీ తరఫున. అక్కడ టికెట్ ఇవ్వకుండా అక్కడ పనికిరాడని ఇక్కడ పడేసి, ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళి ఇంకెక్కడో పడేసారు. అక్కడే అర్థమైపోయింది మన గెలుపు 100% ఖాయం చేశారు, వాళ్ళే ఖాయం చేశారు. మన ప్రాంతంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం. రాజధాని నిర్మాణం ధ్వంసం చేశాడు. ఆ రాజధానిని ఎడారితో శ్మశానాలతో పోల్చాడు. సిగ్గు లేకుండా అక్కడే కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నాడు. చదువుకునే పిల్లలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని చెప్పి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందంటే ఇంతకంటే ఈ దేశానికిలో మరి ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రికి ఇంతకంటే అవమానం ఉంటుందా? మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళా ఓట్లు వేయడానికి మీ దగ్గరికి వస్తానన్నాడు. మద్యం దొరకట్లేదమ్మా మీ ఊళ్ళల్లో? మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం దశల వారీగా చేసి మీ మధ్యకి ఓట్లు వేయడానికి వస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో రేపు ఓట్లాడడానికి వచ్చే నైతిక అర్హత ఇతనికి ఉందా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయడం కాదు, మద్యం వ్యాపారం చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ బ్రాండ్లు ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటటువంటి డిస్టిలరీస్ అన్ని హస్తగతం చేసుకొని బెదిరించి లాక్కొని ఇతని తరహా మద్యం ఇతని బ్రాండ్లు ఇతనే తయారు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు మద్యం మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 15,000 అమ్మఒడి ఇస్తానన్నాడు. ఒకరికి ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి కుదించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి తల్లి దీవెని తప్ప అందరికి కూడా ఇలా ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాడు. ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తా ఉన్నారు. ప్రతి మహిళ ఉచితంగా 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. బస్సులో ప్రయాణం ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాడు. ఇవన్నీ అందరికి సంబంధించిన ఇవి కాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రద్దయిన పథకాలన్నీ రాబోయే రోజుల్లో పునరుద్ధరించబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో శనివారం రథోత్సవం నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పూజలు జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రమణకుమారి పర్యవేక్షణలో నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పాల్గొన్నారు. ఆలయం నుంచి గాంధీ చౌక్ మెయిన్ రోడ్ల మీదుగా పురవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పోలీసు వారి హెచ్చరిక దయచేసి గమనించాలి. ముందు 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా లాగాల, లాగే వాళ్ళు చిన్నగా లాగాల. దయచేసి అమృతలూరు మండలం ఎలవరు గ్రామం నుండి వైసీపీకి చెందిన 80 మంది కుటుంబాలు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన దాదాపు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో జంగం బాపూజీ, కూచిపూడి సంజీవయ్య, మండే జక్రయ్య, నిమ్మకూరి ధనుంజయ, మోదుకూరి నాగరాజు, గోవతోటి శ్రీనివాసరావు, ధనలక్ష్మి, స్వాతి వారితో పాటు 80 కుటుంబాలను నక్కానంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బట్టిప్రోలు మండలం పెదపులివారు శివారు పెదపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. గుంటూరులోని మాజీ మంత్రి నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో యజల వెంకటేష్, గుడిపూడి మోహన్ రావు, యజల సంసోను, యజల లక్ష్మణరావు, కాకర్లమూడి రాహుల్, అరుమళ్ల కుమార్, యజల రవితేజ, యజల రాజు తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్ర హామీలో 85% హామీల టోకరాపై చర్చకు సిద్ధమా జగన్ అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్తూ ప్రజలను వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వమేనని అన్నారు. మేడిమెట్ల సిద్ధం సభ ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమి అమలు చేశారు అని, మరో కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మోసాలు జగన్ గారు మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచి పాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుల ద్వారా రేపు మేదరమెట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడమ తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.
మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేది అని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆడిన మాట ఆడకుండా అబద్ధాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తూ ఉన్నావు, ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు, కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చైర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే, ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే, ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావో ఎన్నికల ముందు, పూర్తిగా వాళ్ళని వంచి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులు లేవు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు. ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తా ఉన్నావు, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా ఉన్నావు. ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి, అదేవిధంగా గుడుంబ, రకరకాలుగా ఈ రోజున కల్తీ మద్యం, యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.